అబ్దుల్ కలాం గారు ఎలాంటి కళలు కనమంటారంటే, కలలు కని ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకో, ఆ లక్ష్యం కోసము నిరంతరం కృషి చేసి ఆ లక్ష్యాన్ని చేరుకో. ఆ లక్ష్యం ఒక డాక్టర్ అయి ఉండాలి, ఒక ఇంజనీర్ అయి ఉండాలి, ఒక సైంటిస్ట్ అయి ఉండాలి, లేకుంటే ఈ దేశ ప్రధానమంత్రి అయి ఉండాలి, లేకుంటే ఈ దేశ రాష్ట్రపతిగా నిలవాలి. ఇలాంటి కళలుగాను ఆ కళను సాకారం చేసుకోవడానికి కష్టపడి నువ్వు డెవలప్ గా, నీ వల్ల ఈ దేశాన్ని కూడా డెవలప్ చేయు అని చెప్తున్నాడు. ఈ దేశం కూడా అభివృద్ధి చెందాలి నీ వల్ల అని చెప్తున్నాడు అబ్దుల్ కలాం. అబ్దుల్ కలాం గారు ఒక ముస్లిం కదా, అలాంటి ముస్లిం సమాజం ఇచ్చిన ఆదర్శాలను మీరు తీసుకుంటారా? ఎందుకంటే అంబేద్కర్ గారికి ఒక బ్రాహ్మణుడు తన ఇంటి పేరును ఇచ్చాడు, ఒక బ్రాహ్మణురాలిని అంబేద్కర్ పెళ్లి చేసుకున్నాడు. అలాంటి బ్రాహ్మణుల వల్ల అంబేద్కర్ ప్రయోజనం పొందాడు అని మీరు చెప్పినప్పుడు, ఒక ముస్లిం సమాజం చెప్పిన విషయాల మీద మీరు ప్రయోజనం పొందుతారా? అంటే అబ్దుల్ కలాం గారు చెప్పిన దానికి ఇస్లాం సమాజానికి సంబంధం లేదు అంటారు. మరి అంబేద్కర్ గారికి అంబేద్కర్ అని పేరు పెట్టిన ఆ బ్రాహ్మణుడికి హిందూ మతానికి ఏం సంబంధం? అంబేద్కర్ను పెళ్లి చేసుకున్న ఆ బ్రాహ్మణురాలకి హిందూ మతానికి కూడా ఎలాంటి సంబంధం లేదు. మరి గౌతమ బుద్ధుడు కూడా కళలు కనమంటున్నాడు. ఎలాంటి కళలు కనమంటున్నాడు అంటే, అన్ని వదిలేయి, నీకు పెళ్ళామద్దు, పిల్లలొద్దు, బంధువులొద్దు, ఇల్లొద్దు, అసలు నీలో ఆశనే ఉండొద్దు, నీలో కోరికలే ఉండొద్దు. ఒక సన్యాసిగా రా, ఒక సన్యాసం పుచ్చుకో, చిప్ప తీసుకో, కాషాయం వేసుకో, ఇంటింటికి పోయి భిక్షం ఎత్తుకుని తిను. అంటే బుద్ధుడు మనుషులకు కోరికలు ఉండొద్దని చెప్పాడు, అందుకే దేశం నాశనం అయిపోయింది అని అమర ప్రసాద్ చెప్తున్నాడు. భగవద్గీతలోని 2వ అధ్యాయంలోని 57వ శ్లోకం ద్వారా శ్రీకృష్ణుడు ఏమని చెప్తున్నాడంటే, దేనియందు మమతాసక్తులు లేనివాడు అనుకూల పరిస్థితుల యందు హర్షము, ప్రతికూల పరిస్థితుల యందు ద్వేషము మొదలగు వికారములకు లోని కాని వాడు మాత్రమే స్థితప్రజ్ఞుడు అనబడును. అంటే దేనియందు మమతాశక్తులు లేనివాడు అంటే దేని మీద కూడా కోరికలు ఉండకూడదు అని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. అనుకూల పరిస్థితులలో హర్షము, ప్రతికూల పరిస్థితులలో ద్వేషము అంటే కోపం కూడా ఉండకూడదు అని చెప్తున్నాడు. అంటే కృష్ణుడు బుద్ధుడు చెప్పింది కూడా ఒకటే. బుద్ధుడు కృష్ణుడు ఇద్దరు కూడా కోరికలు ఉండకూడదు అని చెప్తున్నారు కదా, అంటే కృష్ణుడు చెప్పింది తప్పంటారా మరి? అయితే ఇంకో మాట చెప్తారు, కృష్ణుడు యుద్ధం చేయాలి అని చెప్పాడని. అంటే కృష్ణుడు ఏమని చెప్పాడంటే, ఎలాంటి కోరికలు కోపం లేకుండా యుద్ధం చేయాలి అని చెప్పాడు. మరి బుద్ధుడేం చెప్పాడు? రాజ్యాలను రాజులను యుద్ధం చేయొద్దు అని చెప్పాడా? యుద్ధం చేసి ఓడిపోండి, చచ్చిపోండి అని రాజులకు చెప్పాడా? బౌద్ధ మత రాజులే కాదు, శైవ మతానికి చెందిన కాకతీయులు, హిందూ మతానికి చెందిన రాజ్పుత్లు కూడా ఢిల్లీ సుల్తాన్ల చేతిలో ఓడిపోయారు. బలహీనంగా మారినప్పుడు ప్రతి మతానికి సంబంధించిన రాజ్యాలు అంతరించిపోతాయి. అంతేకాని ఆ రాజ్యాలకు మతాలకు సంబంధం లేదు. ఒకవేళ ఉంటే అది ఆ రాజ్యాల చేతకానితనం.